అంటే బెయిల్ రాకుండా చేయటం కోసం. అది ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు తీసేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక మోడరేట్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? నవ్వితే అరెస్ట్ చేస్తారా? మేము ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మేము నవ్వుతాము, నవ్వినంత మాత్రం ఇంటెన్షన్ ఆపాదిస్తారా మీరు? ఇది చాలా తప్పు అని తక్షణమే వదిలిపెట్టమని ఆర్డర్స్ కూడా నిన్న ఇచ్చిన విషయం చెప్పాను. ఇచ్చిన విషయం మీరు చూశారు. అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదు అని ప్రాథమికంగా సుప్రీంకోర్టు, హైయెస్ట్ కోర్ట్ ఆన్ ది ల్యాండ్, ఇవాళ చెప్తే ఇవాళ మళ్ళీ గుంటూరులో ధర్నా చేస్తారండి మహిళలు అంటే ఎవరు ఏంటంటే భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలంట. అంటే మీకు భారతమ్మ గారి మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నడిపిస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున సుప్రీంకోర్టు మోడరేటర్కే సంబంధం లేదని చెప్పిన తర్వాత సాక్షికే సంబంధం అని అడుగుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మీరు అనవసరంగా సాక్షి పత్రిక మీద అపాసులు అనవసరమైన విషయాలు మీరు మాట్లాడారు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడారు, దాడులు చేశారు, ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది.